మొన్నటి వరకు సరిహద్దుల్లో కత్తులు దూసిన డ్రాగన్ ట్రంప్ టారిఫ్స్ తో స్నేహహస్తం చేస్తోంది. కానీ డ్రాగన్ ను పూర్తిగా నమ్మడానికి లేదు. నమ్మించి గొంతు కోయడం దాని నైజం. 1962లో అదే చేసింది. భవిష్యత్తులో చేయదన్న గ్యారంటీ లేదు. అందుకే చైనాతో స్నేహానికి సిద్ధపడుతూనే భవిష్యత్తులో డ్రాగన్ నుంచి ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు సిద్ధం చేస్తోంది మోడీ సర్కార్. భారత్ ఫిలిప్పీన్స్ మధ్య బలపడుతున్న స్నేహం అందులో భాగమే. హిందూ మహాసముద్రంలో డ్రాగన్ తోక జాడిస్తే దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టాలనే లక్ష్యంతో ఫిలిప్పీన్స్కు మరింత దగ్గరవుతోంది. 75 ఏళ్ల స్నేహబంధాన్ని మరింత బలోపేతం చేస్తూ 9 కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. రెండో విడత బ్రహ్మోస్ క్షిపణుల ఎగుమతిపైన కీలక చర్చలు జరిగాయి. ఇంతకు ఫిలిప్పీన్స్తో దోస్తీ డ్రాగన్కు ఎలా చెక్ పెడుతుంది? మనీలాకు బ్రహ్మోస్ ఇవ్వడం ద్వారా చైనాకి ఇస్తున్న సందేశం ఏంటి? లెట్స్ వాచ్. భారత్ ఫిలిప్పీన్స్ మధ్య నెక్స్ట్ లెవెల్ కు దౌత్య సంబంధం. 9 కీలక ఒప్పందాలపై సంతకాలు చేసిన ఇరు దేశాధినేతలు. సౌత్ చైనా సముద్రంలో మోడీ సర్కార్ మాక్ వ్యూహాలు ఏంటి? తన వరకు వస్తే తప్ప నొప్పేంటో తెలియదని నానుడి. చానాళ్లుగా ఆక్రమణకాంక్షతో రగిలిపోతున్న డ్రాగన్ కంట్రీకి కూడా ఆ నొప్పేంటో తెలియడం లేదు. ఇతర దేశాల భూభాగాల కోసం కుట్రలు చేస్తోంది. ముఖ్యంగా హిందూ మహాసముద్రంపై గుత్తాధిపత్యం కోసం బీజింగ్ చేస్తున్న కుట్రలు అన్నీ ఇన్ని కావు. ఆర్థిక సాయం పేరుతో లంకను కీలుబొమ్మగా మార్చుకుంది. ముయిజ్జు అధ్యక్షుడు కాగానే మాలేను తన అడ్డాగా చేసుకుంది. ఆ తర్వాత నేపాల్లోనూ అవే కుట్రలు అమలు చేసింది. ఇవన్నీ భారత పొరుగు దేశాలే కావు, మిత్ర దేశాలు కూడా. కానీ మాయమాటలు చెప్పి వాటిని తన వైపు తిప్పేసుకుంది. ఈ విషయంలో ఎవరు నిజమైన మిత్రులో తెలుసుకున్న శ్రీలంక తిరిగి భారత్కు దగ్గరైంది. మాల్దీవుల్లోనూ మార్పు వచ్చింది. ఈ మొత్తం వ్యవహారంలో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే డ్రాగన్ మన పెరట్లోకి వచ్చి సవాలు విసిరే ప్రయత్నాలు చేస్తోంది. దీనిని అర్థం చేసుకున్న ఇండియా ముళ్ళును ముళ్ళుతోనే తీయాలనే సూత్రాన్ని ఫాలో అవ్వాలని డిసైడ్ అయింది. అంటే హిందూ మహాసముద్రంలో డోటీ డ్రాగన్ దూకుడుకు దక్షిణ చైనా సముద్రంలో చెక్ పెట్టడం అన్నమాట. అందుకోసం మోడీ సర్కార్ ఏం చేసిందో తెలుసా? We shall now witness the joint virtual release of postal stamps from the two countries commemorating the 75th anniversary of India-Philippine diplomatic relation. I request the leaders to jointly press the green button, please. హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డ్రాగన్ కు తన అడ్డాలోనే చెక్ పెట్టే వ్యూహం ఇదే. త్వరలో భారత్ ఫిలిప్పీన్స్ సంబంధాలకు 75 ఏళ్లు పూర్తి కాబోతున్నాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని స్మారక తపాలా బిళ్లను మోడీ, మార్కోస్ విడుదల చేశారు. ఈ తర్వాతే భారత్ ఫిలిప్పీన్స్ బంధాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చే నిర్ణయాలు తీసుకున్నారు. రెండు దేశాల మధ్య సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకోవాలని నిర్ణయించారు. రక్షణ రంగంలో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని తీర్మానించారు. మోడీ, మార్కోస్ జూనియర్ సమావేశం సందర్భంగా 9 ఒప్పందాలపై భారత్ ఫిలిప్పీన్స్ సంతకాలు చేసే వ్యూహాత్మక భాగస్వామ్యం ప్రకటన, అమలు, ఇరు దేశాల సైన్యాల మధ్య చర్చలకు సంబంధించిన నియమ నిబంధనలు, అంతరిక్ష రంగంలో సహకారానికి సంబంధించి ఈ ఒప్పందాలు కుదిరాయి. భేటీ అనంతరం ప్రధాని మోడీ హిందూ మహాసముద్రం నుంచి పసిఫిక్ సముద్రం వరకు రెండు దేశాలు ఉమ్మడి విలువలతో ఐక్యంగా పనిచేస్తున్నాయని తెలిపారు. पहलगाम आतंक के हमले की कड़ी निंदा करने के लिए और आतंकवाद के खिलाफ हमारी लड़ाई में साथ खड़े रहने के लिए हम फिलीपींस सरकार और राष्ट्रपति जी का आभार व्यक्त करते हैं. म्यूचुअल लीगल असिस्टेंस और ट्रांसफर ऑफ सेंटेंस पर्सन्स के विषयों पर आज हुए समझौतों से हमारी सुरक्षा साझेदारी को और बल मिलेगा. We recognize India's influence as first responder role in this critical area, and we want to work with you for a free and open Indo-Pacific. We both have high stakes in the future of our Indo-Pacific region and in the world. The Philippines-India strategic partnership will doubtless resonate beyond the confines of our bilateral relationship. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిని నిర్ద్వంద్వంగా ఖండించడంతో పాటు ఉగ్రవాదంపై పోరాటంలో భారత్కు మద్దతు పలికినందుకు మోడీ ఫిలిప్పీన్స్ అధ్యక్షుడికి ధన్యవాదాలు తెలిపారు.
ఇండో పెసిఫిక్ రీజియన్లో ఎలాంటి కష్టం ఎదురైనా మొదట స్పందించేది భారతే అని ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు ప్రకటించారు. ఇక ఈ రెండు దేశాల మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యమే చైనాకు చెక్ పెట్టే గేమ్ చేంజర్ గా మారబోతోంది. ఎందుకంటే ఇరు దేశాల మధ్య రక్షణ సహకారాన్ని నెక్స్ట్ లెవెల్ కు చేర్చబోతోంది అదే. ఇప్పటికే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణుల్ని కొనుగోలు చేసిన ఫిలిప్పీన్స్ మరిన్ని క్షిపణుల్ని కొనుగోలు చేయాలని చూస్తోంది. ఈ మేరకు చర్చలు కూడా ప్రారంభించింది. దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ నిత్యం ఫిలిప్పీన్స్ పై రెచ్చిపోయి దాడులు చేస్తున్న వేళ ఆ దేశానికి భారత్ అండగా నిలిచింది. మన బ్రహ్మాస్త్రం బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల్ని ఫిలిప్పీన్స్ కు అప్పగించింది. బ్రహ్మోస్ క్షిపణుల కోసం భారత్ ఫిలిప్పీన్స్ మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పర్ట్ వేరియంట్ బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థల్ని మనీలకు అందజేశారు. ఒక్కో సిస్టంలో 2 మిస్సైల్ లాంచర్లతో పాటు ఒక రాడార్, ఒక కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిస్సైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిస్సైళ్లను ప్రయోగించొచ్చు. అయితే ఇదంతా 2024 ఏప్రిల్లో జరిగిన సంగతి. ఇప్పుడు ఫిలిప్పీన్స్ భారత్ నుంచి మరిన్ని బ్రహ్మోస్ మిస్సైళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. భారత్ ఫిలిప్పీన్స్ మధ్య కుదిరిన వ్యూహాత్మక భాగస్వామ్యంతో త్వరలోనే 2వ విడత బ్రహ్మోస్ క్షిపణులు ఫిలిప్పీన్స్ చేతికి అందే అవకాశం కనిపిస్తోంది. 2024లో ఫిలిప్పీన్స్ కు విక్రయించింది భూ ఆధారిత యాంటీషిప్ క్షిపణి వ్యవస్థలు. వాటిని నేల మీద నుంచి మాత్రమే కాకుండా జలాంతర్గాములు, నౌకలు, యుద్ధ విమానాల నుంచి కూడా ప్రయోగించొచ్చు. అయితే ఇప్పుడు ఫిలిప్పీన్స్ కొనాలనుకుంటున్న మిస్సైళ్లు బ్రహ్మోస్ యాంటీషిప్ కోస్టల్ క్షిపణి వ్యవస్థలు. సముద్ర యుద్ధాల్లో వీటిని గేమ్ చేంజర్లుగా రక్షణ నిపుణులు చెబుతారు. ఫిలిప్పీన్స్ మొత్తం 9 క్షిపణి వ్యవస్థల్ని కొనాలని మన దేశంతో చర్చలు జరుపుతోంది. వీటిని విక్రయించడానికి ఇండియా కూడా సిద్ధంగా ఉంది. ఎందుకంటే భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులు కొన్న తొలి దేశం ఫిలిప్పీన్సే. పైగా ఆ దేశ రక్షణకు అండగా ఉంటామని భారత్ హామీ ఇచ్చింది. కాబట్టి మన బ్రహ్మాస్త్రాలు ఫిలిప్పీన్స్ చేరడానికి ఎంతో టైం పట్టకపోవచ్చు. ఒక్కసారి ఇవి ఫిలిప్పీన్స్ చేతికి చిక్కితే దక్షిణ చైనా సముద్రంలో రెచ్చిపోతున్న చైనాకు చెక్ పడటం ఖాయం. మోడీ సర్కార్ లక్ష్యం కూడా అదే. మరోవైపు గత ఏడాది భారత విదేశాంగ మంత్రి జయశంకర్ మనీలాలో పర్యటించారు. ఆ సమయంలోనే ఫిలిప్పీన్స్ దేశ సార్వభౌమత్వానికి మద్దతునిస్తామని హామీ ఇచ్చారు. రక్షణ, భద్రత సహా అనేక రంగాల్లో మనీలాతో సహకారానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. సముద్ర చట్టాల్ని అన్ని దేశాలు పాటించాలంటూ పరోక్షంగా చైనాపై పంచి విసిరారు. అసలే సౌత్ చైనా సముద్రంలో చైనా ఫిలిప్పీన్స్ మధ్య ఉద్రిక్తతలు పీక్స్ కు చేరుకుంటున్న వేళ జయశంకర్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. వెంటనే బీజింగ్ నుంచి రియాక్షన్ వచ్చింది. సౌత్ చైనా సముద్రంలో తమ సార్వభౌమాధికారాన్ని గౌరవించాలని భారత్ని చైనా కోరింది. అక్కడితో ఆగలేదు. 2 దేశాల మధ్య నెలకొన్న వివాదాల్లో 3వ దేశం జోక్యం తగదని కస్సుమని ప్రయత్నం చేసింది. కట్ చేస్తే ఆ వివాదం జరిగిన నెల రోజులు తిరగకుండానే భారత్ నుంచి బ్రహ్మోస్ మిసైళ్లు మనీలకు చేరిపోయాయి. ఈ చర్యల ద్వారా మా అడ్డాలో అడుగు పెడితే మీ టెరిటరీలోనే చెక్ పెడతామనే బలమైన సంకేతాన్ని పంపించారు. ఇప్పుడు 75 ఏళ్ల స్నేహానికి గుర్తుగా వ్యూహాత్మక భాగస్వామ్యం ద్వారా రక్షణ సహకారంలో మరింత దగ్గరయ్యే నిర్ణయాలు తీసుకున్నారు. సో ఫ్యూచర్లో డ్రాగన్ తోక జాడిస్తే దాని అడ్డాలోనే చెక్ పెట్టేందుకు అన్ని విధాలుగా సిద్ధంగా ఉన్నారన్నమాట.